అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటి గారు ఉన్నారు. బాలకోటి గారు, ఇట్లా చూస్తున్నారు ఇనిషియల్ గా మీరు విజయసాయి రెడ్డి రాజీనామాని ఆయన మాట్లాడిన దాన్ని మాట్లాడింది అని అంటే ఆయన రాసుకొచ్చింది. గోపి గారు నమస్తే. నమస్కారం. సాయంత్రం ప్రధానమైన ఛానల్ డిబేట్ కోసం అని చెప్పేసి రెడీ అయిపోతే 7 గంటలకి ఏదో ఫోన్ చూస్తూ ఉంటుంటే విజయసాయి రెడ్డి గారి ట్వీట్ చూశాను. నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఏదో వ్యవసాయంలో పొలం పని చేసుకుంటాను, నేను ఏ పదవులను ఆశించడం లేదు, నేను ఏ డబ్బుకి అమ్ముడు పోవడం లేదు, రామ్ రామ్ బాయ్ బాయ్ అన్నట్టుగా ట్వీట్ చేశారు. నిజానికి ఏంటంటే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేస్తా అనేది రాష్ట్రంలోనే వైసీపీ పార్టీకే కాకుండా మొత్తం రాజకీయ ఉత్సాహం కలిగిన అందరూ కూడా ఒక ఆశ్చర్యకరమైన అంశం. ఇది చేస్తారని ఊహించలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి గుణపపోటు, శరాఘాతం అని అంటుందంటే గుణపపోటు. నా దృష్టిలో విజయసాయి రెడ్డి గారు భారతి 2 అంటే భారతి భార్య అయితే అన్ని సమాచారాలు తెలిసిన వ్యక్తి విజయసాయి రెడ్డి. దాదాపు 30 ఏళ్ల పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం ఆడిట్ విభాగం అంతా కూడా ఆయనదే. అంటే ఆత్మ జగన్మోహన్ రెడ్డి ఆత్మ. మీరు ఆత్మ కాదు, ఆయన ఆర్థిక లావాదేవీలని రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి చూసిన ఆయనే. అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక మూల స్తంభాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఎంత ఎత్తులో ఉన్నాయి అనేది విజయసాయి రెడ్డి గారికి చాలా స్పష్టంగా తెలుసు. ఆయన ఆడిటర్ అనే సంగతి మర్చిపోకూడదు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఇటీవల కాకినాడ పోర్టు వ్యవహారం ఒకటి జరిగింది. అవును కదా. అంటే అక్కడ కేబీ రావు గారి యొక్క తల మీద తుపాకీ పెట్టి దాదాపు 3,600 కోట్ల రూపాయలు విలువ కలిగిన ఆస్తులను 340 కోట్ల రూపాయలకే భయపెట్టి తీసుకున్నారని స్వయంగా ఆయన ఫిర్యాదు చేయటం, దానికి సిఐడి విచారణకు రావటం, ఈడీ కూడా ఎంటర్ కావటంతో మొత్తంగా కుటుంబపరమైన ఒత్తిడి కూడా ఏదో పెద్ద ఎత్తున వచ్చింది ఆయన మీద. ఇప్పుడు ఇలాగనే ముందుకు పోతే విజయసాయి రెడ్డి మళ్ళీ నాడు జైలుకు పోయినట్టుగా ఈ నేడు కూడా జైలుకు పోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అప్పుడు ఏటూనే ఇప్పుడు ఏటూనే ఇప్పుడు ఏటూనే మళ్ళీ లోపల పోతే ఏటూనే అవుతాడు. అందుకని ఈ నేపథ్యంలో ఈ రాజకీయాల నుంచి కొంత దూరంగా ఉంటేనే బాగుంటుందనే ఒక భావన కలిగి ఉండాలి. రెండో కోణం కూడా ఉంది. ఇప్పుడు ఆయన అయితే వ్యవసాయం చేసుకుంటున్నా కానీ ఆయన అయితే వ్యవసాయం చేసుకునే రాజకీయవేత్త కాదు మనకు తెలిసి. ఎందుకంటే ఆయన్ని మనం చూసాం కదండి. వైసీపీ పార్టీలో పార్లమెంట్ లో నెంబర్ 2, అవును కదా, వైసీపీ పార్టీలో నెంబర్ 2, రాష్ట్ర పరిపాలనలో నెంబర్ 2. అసలు జగన్మోహన్ రెడ్డి గారు, మన విజయసాయి రెడ్డి గారు కవలల్లాగా ఆ పార్టీని నడిపించారు ఒక విధంగా చెప్పాలంటే. ఢిల్లీలో లాబింగ్ చేయటంలో నంబర్ 1 అనే పేరు కూడా ఉంది కదా. గతంలో తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీకి దూరం చేసిన దానిలో కూడా విజయసాయి రెడ్డి గారి పాత్ర కీలకం. చంద్రబాబు నాయుడు గారికి అనుమానాలు వచ్చే విధంగా చేయటం, సీఎంఓ ఆఫీస్ దగ్గర కప్పులు లేకపోయినా పని లేకపోయినా కూడా కాగితాలు పట్టుకొని తిరగటం, ఆ నేపథ్యంతో చూసాం. నిన్న మొన్న కూడా చూసాము. మళ్ళీ మేము అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు బతికుంటే అప్పటికి ఆయన జైల్లో వేస్తారని మాట్లాడిన వ్యక్తి కదా సడన్ గా ఇంత ఆవేశపూరితమైన నిర్ణయం తీసుకుంటాడా ఊరకనే అనేది కూడా కొంత ప్రశ్నార్థకమే. నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు ఈ రాజీనామా తర్వాత కొంత వాతావరణం చల్లబడ్డాక భారతీయ జనతా పార్టీలోకి చేరి ఢిల్లీ కనుసంధంలో ఉండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వెనక నుండి కేసుల సంగతి ఏమన్నా సహాయకారిగా ఉండే ప్రయత్నం కూడా ఇందులో ఆ కోణం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు వైసీపీలో ఉండి చేసే అవకాశం లేనట్టేనా? ఇక వైసీపీ అనేది ఇప్పుడు కూడా గోపి గారు ఒక పార్టీ భవిష్యత్తులోనన్నా సరే ఇది అధికారంలోకి వస్తుంది, దీనికి భవిష్యత్తు ఉంటుంది అనుకుంటే ఏ రాజకీయ నాయకుడు అయినా సరే ఎంత కష్టాలన్నా ఆ పార్టీలో ఉంటాడండి. ఇక దీనికి భవిష్యత్తు ఉండదు, భవిష్యత్తు చీకటైపోయింది, అగమ్య గోచరమైందని అనుకున్నప్పుడే పార్టీని వేరుతాడు. మీకు రాజ్యసభ సభ్యులు 4 పోయారు, ఎమ్మెల్సీలు పోయారు, ఎమ్మెల్యేలు పోయారు. ఇక్కడ ఎవ్వరు కూడా సాదా సీదా నాయకులు కాదు. వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాం దగ్గర నుంచి కాంగ్రెస్ విత్తనాలు ఇవి. అవును కదా, బ్రీడ్ అది. అలాంటి వ్యక్తులే బయటికి వెళ్తున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తత్వాన్ని తెలుసుకొని
లేదా ఆయన యొక్క విధానాన్ని తెలుసుకుని ఈ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉండటం మూలాన ఇబ్బంది పడుతున్నాం అనే ఉద్దేశం చేస్తే వీళ్ళందరూ పోయారు. మీరు కృష్ణప్రసాద్ గారు కానీ, పార్థసారథి గారు కానీ, సామినేని ఉదయభాను గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, బాలశివరి గారు కానీ, రాజ్యసభ సభ్యుల్లో మరి మోదుగు వెంకటరమణ గాని, ఆర్ కృష్ణయ్య గాని, ఇప్పుడు సామాన్య వ్యక్తులు కాదు కదా వీళ్ళంతా కూడా. వేదా మస్తాన్ గారు కానీ ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇక్కడ రాజీనామా చేసి చెయ్యబోయే వ్యవసాయం ఏంటనుకోవాలి? ఏం వ్యవసాయం? 2 వ్యవసాయాలు ఉంటాయండి. ఉంటేనే నిజమైన వ్యవసాయం ఒకటి, లేదు అంటే ఢిల్లీ లాబీలో చేరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా పరోపక సహకారం చేయటం అనేది 2వ వ్యవసాయం. అందుకని ఏ కోణమన్నా ఉండొచ్చు. నాకు ఏంటంటే విజయసాయి రెడ్డి గారు రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తి కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఇబ్బందులు, ఆయన తెలియని ఇబ్బందులు అండి. ఇప్పుడు ఆ రోజులు ఎదుర్కొన్నాడు కదా ఆయన ఈడీ కేసులు, సిబిఐ కేసులు. ఇప్పుడు వచ్చి కేసులకు ఎదుర్కోవడం, కేసులకు ఇప్పుడు 16 నెలల పాటు జగన్మోహన్ రెడ్డితో పాటు కేసుల్లో జైల్లో ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి ఇప్పుడు వస్తున్న కేసులు చూసి భయపడతాడా? ఇప్పుడు వస్తున్న కేసులు చూసి జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళిపోతాడా? ఆల్రెడీ 16 నెలలు అనుభవించాడు కదా. గోపి గారు ఒక విషయం, అంత కమిటెడ్ గా జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి వ్యక్తి కేసులకే భయపడి రాజకీయాలకు దూరంగా జరుగుతాడనేది కూడా ప్రశ్న. కేసులకు భయపడి ఆయన రాజకీయాలకు దూరంగా జరగడం వల్ల ఇక జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు కాబట్టి, కేసులే మిగులుతాయి కాబట్టి ఇప్పుడు దూరంగా జరగాలి. గతంలో కేసుల్లో ఇరుక్కున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని ఒక నమ్మకం, బలమైన కోరిక ఆయన నమ్మించింది, నిలబడ్డాడు. ఇప్పుడు భవిష్యత్తు కనిపించడంలా. దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ప్రాయచిత్తంగా తన విధానాలను సవరించుకునే మార్గం కూడా కనిపించట్లేదు ఆయన ఇప్పటికీ కూడా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన లండన్ లో హ్యాపీగా గడుపుతున్నాడు, రాష్ట్రాన్ని వదిలేశాడు, ఏదో పండక్కే పబ్బానికి 4 రోజులు వస్తున్నాడు, మీటింగ్ పెడుతున్నాడు. మీటింగ్ పెట్టేసేసి ఆ సూపర్ 6 పథకాల గురించి మాట్లాడుతున్నారు తప్ప ఇంకా ఏది మాట్లాడటం లేదు. కాబట్టి ఒక చీకటిమయం అయిపోయింది. మరి ఈ పరిణామాలు ఎలా దారితీస్తాయో ఏమో కానీ, ఏదైనా సరే విజయసాయి రెడ్డి లాంటి ఒక పెద్ద నాయకుడు వైసీపీ పార్టీకి రాజీనామా చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేని ప్రశ్న. ఈ ప్రభావం అందరి నాయకుల మీద పడుతుంది. అవును కదా. ఇది చాలా సేదాగా ఉండదు ఈ వ్యవహారం. ఏదో అంటే పేపర్ చదివి పేపర్ చేసినట్టుగా ఉంటుంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి యొక్క పాత్ర ఉంటుంది వైసీపీ పార్టీలో. ఎగ్జాక్ట్లీ. చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, లోకేష్ గారిని కానీ, అసలు ఆయన మాట్లాడిన మాటలు కానీ, ఆయన చేసిన చేష్టలు కానీ, ఆయన ట్వీట్లు కానీ, ఆయన రఘురామకృష్ణరాజు గారి విషయంలో కానీ ఎంత ఎలా ఉందంటే, ఇప్పుడు వాతావరణం మనం చెప్పాము ఆ ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయని. ఎప్పుడైతే అధికారం కుదేలైపోయిందో మళ్ళీ వీళ్ళందరూ బలంలోకి వచ్చారు. కాబట్టి అంటే ఇప్పుడు చేసిన సందర్భం ఏమన్నా అనుమానాలకు దారితీస్తుందా? అంటే ఇప్పుడు రాజీనామా చేయటం, ఏ ఎన్నికలు లేవు, లేకపోతే ఇంకేదన్నా రాజకీయ పరమైనటువంటి చర్చ లేదు రాష్ట్రంలో, కేవలం కూటమి ప్రభుత్వం తన పరిపాలన తాను కొనసాగించుకుంటూ పోతా ఉంది, ఒక పక్క కేసులు అవుతా ఉన్నాయి. ఇప్పుడు చేయటాన్ని, ఇప్పుడు చేసిన సందర్భాన్ని ఏమన్నా ప్రస్తావించుకోవచ్చా? గోపి గారు, మీరేదో అడుగుతున్నారు కాబట్టి నేనేదో సమాధానం చెప్పడం కాదు కానీ, ఇప్పుడు ఈయన రాజీనామా చేయటం వెనక ఉన్న అస్త్రం కాకినాడ పూర్తి వ్యవహారం అండి. అంతేనా? ఓకే. కేవీ రావు గారి యొక్క ఆస్తుల్ని బలవంతంగా వీళ్ళు ఆక్రమించుకోవటం, అందులో ఈయన అల్లుడు ఉండటం, కుమార్తె ఉండటం, కుటుంబం ఉండటం, అది ఈడీ కేసులకు దారి తీయటం, సిఐడి విచారణ చేపట్టడంతో పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది. ఇప్పుడు ఆ సెటిల్మెంట్ చేసింది కూడా విజయసాయి రెడ్డి గారి. అంటే తిరిగి కేవీ రావు గారికి ఆస్తులు అప్పచెప్పారని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు. అవునవును, పెద్ద నేతల హస్తం ఉంది ఇందులో అని కూడా వార్తలు వస్తున్నాయి. వాటన్నిటికి కూడా ఆ సెటిల్మెంట్ చేసింది కూడా వేరే. ఆ సెటిల్మెంట్ లో భాగంగానే ఈ రాజకీయాలకు దూరంగా ఉండే ప్రకటన ఏదో చేసి ఉంటాడు. ఏదేమైనా మీకు ఒక జంతువు లేకుండా పొదల్లో గదలవండి. అవును కదా. ఏదో ఒక ఏ సందర్భం లేకుండా ఇలాంటి రాజకీయ నాయకులు రాజకీయ నిర్ణయాలు తీసుకోరు. తప్పనిసరిగా విజయసాయి రెడ్డి గారి రాజీనామా వెనక చాలా అంశాలు ఉన్నాయి. అది కూటమి కేసులు పెడుతుందనే భయం ఉండొచ్చు, లేదా ఇప్పుడు నేను చెప్పిన ఈ కాకినాడ కేవీ రావు గారి యొక్క అంశం ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి రాడు ఈ పార్టీ బతకదు అనే అంశం ఉండొచ్చు,
లేదంటే ఢిల్లీలోకి వెళ్ళిపోయి చక్కగా ఆయన కేసుల్లో ఉపశమనం చేసి ఆ మోడీ గారి కాళ్ళు, అమిత్ షా గారి కాళ్ళు నేను ఆ పార్టీని వదిలేసి, ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను ఈ సందర్భం, నేను ఏమన్నాడు తెలుసా, పవన్ కళ్యాణ్ నా మంచి మిత్రుడు అన్నాడు. మిత్రుడు అన్నాడు, మంచి మంచి చిరకాల మిత్రుడు, చిరకాల మిత్రుడు. రెండో మాట, చంద్రబాబు నాయుడుతో కూడా నాకేమి రాజకీయ వ్యవహారం తప్ప వేరే శత్రుత్వం లేదన్నాడు. అవును అవును అవును. మరి ఈ అంశాలను, ఈ రెండు అంశాలను ఎలా చూస్తాం మనం? అంటే ఏంటంటే ఆయనకి మీద ఏమీ రాకోకుండా మళ్ళీ కూడా ఈ కేసు వ్యవహారంలో ఏదో సన్నగిల్లి దగ్గర అయ్యే ప్రయత్నాలు ఏదో చేస్తున్నాడు. ఢిల్లీ స్థాయిలో ఏదో జరిగే ఉంటుందని అనుకుంటున్నా. మరి కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో ఏంటో చూడాలి. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి స్పందన ఏంటో తెలియాలి. బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆయన నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకి యాడికి పోయేది, పోతే ఒకళ్ళు పోతే ఇంకో కొంతమంది వస్తారు అన్నట్టుగా మాట్లాడాడు ఆ కడప యాత్రలో. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి పోతే కూడా అంతే అంటాడా? మీకు ఆల్రెడీ రోజా గారి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న వాతావరణంలో నమ్ముకున్నాం అందరం, మీరు అలా బయటికి పోతే ఎలా, ఇది ఆయనకి ద్రోహం చేసినట్టే కదా అని చెప్పేసి ఆమె భేద పలుపులు పలుకుతుంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టుకోవడం అనేది ఏంటంటే, నీకేం తక్కువ చేశాను, నిన్ను ఎప్పుడు చూడలేదు, అన్ని నీకే అప్పు చెప్పాను కదా, అన్ని నీ చేతుల్లోనే ఉన్నాయి కదా, ఇటు దూరం అయిపోతే ఎట్లా అని చెప్పేసి అనగలుగుతుంది, అంతే తప్ప వేరే మార్గం ఏం లేదు. కాకపోతే ఏంటంటే రాజకీయంగా విజయసాయి రెడ్డి గారి యొక్క రాజీనామాకి వైసీపీ పార్టీ తలెత్తుకోలేని పరిస్థితి. మీకు ఒక మాట వినండి సార్ గోపి గారు, మీ పక్కన అంతర్భాగం అయ్యి మీతో సగ భాగమైన వ్యక్తి మీ నుంచి దూరం అయ్యాడు అంటే అది శరాఘాతమే ఏ పార్టీకైనా. విజయసాయి రెడ్డి గారి లాంటి వాళ్ళు వైసీపీ పార్టీకి దూరం అవుతుంది. మీకు షర్మిల గారి విషయంలో కూడా చూడండి, ఈయన ఎన్ని షర్మిల గారి పేర్లు పెట్టాడు చూడండి. మీకు ఇంకో ముఖ్యమైన మాట చెప్తా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు గుండెపోటు అని మొట్టమొదటిగా మాట్లాడిన వ్యక్తి ఎవరో? ఎగ్జాక్ట్లీ విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి గారు. అవును. అంటే పార్టీని అలా జగన్మోహన్ రెడ్డి గారిని అలా భుజం మీద వేసుకుని మోసినవాడు. కరెక్ట్. తిమ్మిని బొమ్మిని చేసినవాడు, బొమ్మని తిమ్మిని చేసినవాడు. అవును. ఒక రాజకీయ మాంత్రికుడు వైసీపీ పార్టీలో. అవును కదా. అసలు ఈ మాంత్రికుడే బయటికి వెళ్ళాడు అని అంటే మరి పరిణామాలు చాలా సీరియస్ గానే ఉంటాయి. మరి జగన్ గారు ఏం స్పందిస్తాడో ఏంటో చూడాలి. రైట్ రైట్ బాలకోటి గారు, థ్యాంక్ యూ.